నీకు నువ్వు ప్రశాంత్ హలో హలో. ఫోన్తో కనెక్ట్ అయ్యవా? నాది ల్యాప్టాప్ లో జూమ్ కనెక్ట్ అయితే లేదు ఇవాళ. ఓకే ఏమైందో ఓకే పుట్టి నువ్వు అవన్నీ వస్తున్నాయి కానీ జూమ్ రావట్లేదు. రికార్డ్ చేసుకొని పర్మిషన్ లేదు నీకు ఫోన్తో అయితే. నేను జస్ట్ జైపాల్కి ఇచ్చాను. ఓకే ఓకే చేస్తుండే రికార్డ్. Standalone environment లో you can install up to 50 instances. One is default instances and 14 is named instance for standalone environment. Standalone environment లో ఓన్లీ వన్ ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. అంతకు మించి ఓకే ప్రొడక్షన్ సర్వర్ని మనం ఇన్స్టాల్ చేయలేం. స్టాండలోన్ ఎన్వైరన్మెంట్ మోస్ట్లీ స్మాల్ స్కేల్ బిజినెస్కి మాత్రమే స్టాండలోన్ ప్రిఫర్ చేస్తాం. క్లస్టర్డ్ అయితే హెవీ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ ట్రాన్సాక్షన్ డే టు డే డైలీ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎంత ఏం చేస్తారు, క్లస్టర్డ్ ఎన్వైరన్మెంట్ ప్రిఫర్ చేస్తారు. ఇన్ క్లస్టర్డ్ ఎన్వైరన్మెంట్ 25 ఇన్స్టాన్సెస్, దిస్ ఇస్ 50 ఇన్స్టాన్సెస్ అనేది స్టాండలోన్ ఓకే ఎన్వైరన్మెంట్. One default instance and 14 named instance. What is instance? Anyone have any idea? ఎగ్జిక్యూటబుల్ కాపీ. Yeah, it's a separate software, same copy of same server. It's a copy. Just remember, it's a copy of a server. లేకపోతే మీరు ఒకలా కన్సిడర్ ఇది ఒక టెంప్లెట్ లాంటిది అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే టెంప్లెట్లో అన్నీ ఉండాలని లేదు, జస్ట్ ఆ స్ట్రక్చర్ ఒక్కటే ఉంటుంది. లోన్ ఇన్సర్ట్ కంటెంట్ అనేది మనం డిసైడ్ చేస్తాం కదా. సో మనం ఒక సర్వర్ని బిల్ తీసుకున్నాం, ఆ సర్వర్ నుంచి ఇంకొక ఇన్స్టాన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఆ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఒరిజినల్ సర్వర్ ఏదైతే ఉందో అది దానికి టెంప్లెట్గా యూజ్ అవుతుంది. ఓకేనా? బట్ ఒరిజినల్ సర్వర్లో ఉన్న డేటా టేబుల్స్ ఇవన్నీ ఈ టెంప్లెట్స్లోకి ఈ సర్వర్లో కొత్తగా బిల్డ్ చేసిన సర్వర్లోకి రావు. ఓన్లీ ఫంక్షనాలిటీ మాత్రం, ఓన్లీ ఫంక్షనాలిటీస్ మాత్రమే మీరు కాపీ చేయగలరు. అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఓన్లీ ఫంక్షనాలిటీస్. యూ కాంట్ కాపీ ద హోల్ డేటా ఆఫ్ ద ప్రీవియస్ సర్వర్ యూ హ్యావ్. ఓకే. 25 instances in clustered environment. Okay, 25 instances. In low, which one is default and which one is named instance? How many are named instance? I don't know about that. Just remember, like, you can install 25 instances in a clustered environment. Okay. లైక్ స్టాండలోన్ లాగా ఒకటి డిఫాల్ట్ ఉంటుంది, మిగిలిన 49 నేమ్లు ఉంటాయని నాకు ఇలాగ చెప్పడం తెలియదు నాకు. ఎందుకంటే నేను రీడ్ చేసింది లైక్ 25 ఇన్స్టెన్స్ క్లస్టర్. మీకు అందుకని క్యూరియాసిటీ ఉంటే ఒకసారి సెర్చ్ చేయండి, విచ్ వన్ ఈజ్ హౌ మెనీ ఆఫ్ యూ డిఫాల్ట్ అండ్ హౌ మెనీ ఆఫ్ యూ నేమ్డ్ ఇన్స్టెన్స్. మీరు దిస్ ఈజ్ ద ప్రాపర్. సపోజ్ మీరు ఒక ఎస్ఎస్ఎంఎస్ కనెక్ట్ అయ్యారు. సపోజ్ మీరు ఎక్స్ప్రెస్ ఎడిషన్, డెవలపర్ ఎడిషన్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నారు మీ పర్సనల్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇది స్టాండర్లోనా లేకపోతే క్లస్టర్డ్ ఎన్వైరన్మెంట్. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఒక కమాండ్ ఉంది దానికి, వాయిస్ బ్రేక్ అయితే చెప్పండి నాకు. సర్వర్ ప్రాపర్టీ single quotation spelling property. Which one? Property is clustered. జస్ట్ ఇది ఒకసారి మీ పర్సనల్ అసెస్మెంట్ కానీ ఒకసారి ఓపెన్ చేసి దీన్ని ఎక్స్క్యూట్ చేయండి. ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ 0 అయితే అవుట్పుట్ రిజల్ట్ ఇది ఎలా రిజల్ట్స్ షో చేస్తుంది? 0 and 1. If the result is 0,
that is standalone environment. If the result is 1, that is clustered environment. క్లస్టర్. Okay. మీరు ఒక సర్వర్ లేకపోతే ఇప్పుడు నేను వాళ్ళ సర్వర్ కనెక్ట్ కాను, ఎందుకంటే నాకు కొంచెం ఇంటర్నెట్ కొంచెం స్లో అవుతుంది, వాళ్ళే కనెక్ట్ అవుతుంది. సపోజ్ ఇది ఉంది కదా, మీకు ఎస్ఎస్ఎంఎస్తో ఏ వర్షన్ ఉన్న ప్రాబ్లం, ఎనీ వర్షన్ యూ కెన్ కనెక్ట్ ఎనీ సర్వర్ విత్ ఎనీ SSMS. Suppose this is 2018 SSMS, so I can only connect 2018 server. Don't feel like that. You can connect any server from SSMS. ఓకే. అర్థమైందా? 2018 ఉంటుంది, 18 ఉంది కదా అని ఓన్లీ 18కే ఇది కనెక్ట్ అవుతుంది, 18 సర్వర్స్కే కనెక్ట్ అవుతుంది అని థాట్ అవుతుంది. ఎందుకంటే మీరు దానికి 2018కి బ్యాక్ ఉన్నవి ఇప్పుడు అప్డేట్ ప్రెజెంట్ ఉన్నవి కూడా కనెక్ట్ అవుతాయి. SSMS is a tool which is used to access the data from the server. Okay. This is 0 here. Hello. ఓకే. Yeah, 0 standalone, right? 0 అయితే స్టాండర్డ్. Standalone. How many types of environments we have? 2. చెప్పండి ఒకసారి. స్టాండర్డ్, క్లస్టర్డ్. How we can identify this server is standalone, this server is clustered? Using the command to select Executing server command. property. Okay. How many production server you can install on standalone on the clustered environment? How many? స్టాండర్డ్ సింగిల్ క్లస్టర్, Single production సింగిల్ server. ప్రొడక్షన్ And clustered more than 2. మోర్. More than 2. ఇవి ఎన్విరాన్మెంట్స్ గురించి చెప్పాను. సో నా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయింది, నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేస్తాను. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నాది ఒక్కసారి ఇందాక ఒక్కసారి ఇప్పుడు మనము స్టాండర్డ్ లో ఇది సర్వర్ ఎన్విరాన్మెంట్స్ అన్నారు కదా, అదేంటి 1 and more than 2? More than 2 in the sense that is clustered environment. If you have more than 2 production server any installation or anything, that is clustered environment. More than 2 production server for a business. Hello. ఓకే. హలో. అర్థమైందా? ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్స్ 2 కన్నా ఎక్కువ ఉంటే దట్ ఈస్ క్లస్టర్డ్. ప్రొడక్షన్ ఓన్లీ 1 ప్రొడక్షన్ సర్వర్ ఉంటే దట్ ఈస్ స్టాండర్డ్. ఓన్లీ 1 ప్రొడక్షన్ సర్వర్. మీకు అంతగా డౌట్ ఉంది అంటే మీరు ఒకసారి, నేను ఆల్రెడీ కమాండ్ ఇచ్చాను, సెలెక్ట్ సర్వర్ ప్రాపర్టీస్ క్లస్టర్. By excluding that, you can easily identify which one is standalone and which one is clustered. Okay. Yes. Here look. Hello. After installing Microsoft SQL Server, you will get these kind of folders. 18. This is a binary folders. 80, 90, 110, 140, 150. These are the binary folders. Okay. I don't know what really existed in those binary folders.
This is 150. Last binary number is 150. Okay. This is the instance Microsoft MS SQL 14 Optomod Kalash 4. This is the instance name. Okay. Hello. This one is also instance name, Hello. but I changed the drives uh, where you can data file and log file. నేను ఆ డ్రైవ్స్ని లొకేషన్ చేంజ్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే నేను ఇది ఓపెన్ చేయట్లేదు. Okay. ఓకేనా? Okay. నేను దీనికి ఏమీ అలా చేయలేదు, జస్ట్ డైరెక్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ నెక్స్ట్ Default. నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే అవి చిన్న ఎక్స్క్యూట్ చేసుకుంటే వెళ్ళిపోయాయి. దీంట్లో మెయిన్ 8 ఫోల్డర్స్ జనరేట్ అవుతాయి. 8 folders. First one is backup, and second one is bin, and third one is data, FT data, install, jobs, blog, replication data. These are the 8 folders. మీకు కౌంట్ చేసినా వస్తుంది, చూపిస్తాను. Okay. ఓవరాల్ ఎంత ఉంది కింద 8 ఫోల్డర్స్. Mhm. అంటే మీరు ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్వర్, లైక్ దట్ ఈస్ 2008, దట్ ఈస్ 2005, అటువంటి ఏమి ఉండవు. ఈ 8 ఫోల్డర్స్ అనేవి కామన్ అనమాట, కామన్గా జనరేట్ అయిపోతాయి. Okay. చూసుకుంటూ ఉండదు. 8 ఫోల్డర్స్ జనరేట్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈచ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దిస్ బ్యాకప్ ఫోల్డర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద బ్యాకప్స్ we have taken on the server. Backups. Okay. Already told about the backups, so differential backup, full backup, and transactional backup. Those are all kind of related backup files will store in this path in the backup. Okay. This is bin. What is bin having some .dil and extension? I don't have about some extension. I will explain what is user bin. Here I will search master. Here master. Okay. In bin folder లో ఏముంటాయంటే, సపోజ్ మనకి సిస్టమ్ డేటాబేస్ చాలా ఇంపార్టెంట్ థింగ్. సిక్వల్ సర్వర్ సిస్టమ్ డేటాబేస్ కరెక్ట్ అయితే మనం ఇంకా సర్వర్ని యాక్సెస్ కాలేం. we can't able to access the SQL server when system database are correct. సో ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయట రావడానికి ఏం చేస్తుందంటే, బిన్ అనే ఫోల్డర్లో సెపరేట్గా ఆ ఫైల్స్ని కాపీ చేసుకుంటుంది సేఫ్టీ కోసం. బిన్ అనే ఫోల్డర్, బిన్ ఫోల్డర్ నేను ఆల్రెడీ చూసాను. డేటా ఫైల్ ఇంకా ఇందులో మాస్టర్ లాగ్, మోడల్ ఇవన్నీ డేటా ఫైల్, లాగ్ ఫైల్, డేటా ఫైల్ అండ్ ఎండిఎఫ్ ఫైల్ అండ్ ఎల్ఈఎఫ్ ఫైల్. మీకు చెప్పాను ఎండిఎఫ్ ఎల్ఈఎఫ్ ఫైల్స్ అని, .mdf .lf. ఆ ఫైల్స్ అన్ని ఇందులో స్టోర్ అయి ఉంటాయి. మాస్ట్, మోడల్, టెంప్టీబీ, విజయ్ ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట డేటా ఫైల్. సపోజ్ ఇవి కరెక్ట్ అయినాయి, ఇవన్నీ కరెక్ట్ అయిపోయాయి, ఈ మాస్టర్ కరెక్ట్ అయిపోయింది. ఇఫ్ మాస్టర్ కరెక్ట్ అయితే మీరు సీక్వెల్ సర్వర్కి యాక్సెస్ అవుతారా, అవ్వగలరా? ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. కాబట్టి అదేం చేస్తుందంటే, ఫర్ బెటర్ సేఫ్టీ కోసం బిన్లో ఈ కాపీస్ని మెయింటైన్ చేస్తుంది. ఈ కాపీస్ Okay. సిస్టమ్ డేటాబేస్ కాపీస్ని మెయింటైన్ చేస్తుంది. మీరు మాస్టర్ కొట్టిన ఎంఎస్డిబి కొట్టిన ఇక్కడ ఎంఎస్డిబి వస్తుంది. ఇక్కడ ఎంఎస్డిబి లాగ్ అండ్ డేటా ఫైల్. బిన్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్, సెక్యూరిటీ పర్పస్. ఓకే ఓకేనా? ఓకే బ్రో. ఓకే. ఈ డేటా ఫైల్ నేను ఆల్రెడీ చెప్పేసాను, బిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో అన్ని మాస్టర్ డేటా ఫైల్ అండ్ ఎల్డిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. ఎండిఎఫ్ ఎల్డిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, అన్ని ఎండిఎఫ్ ఫైల్స్. చూడండి, ఈ డేటా ఫైల్, ఈ లాగ్ ఫైల్, ఎంఎస్డిబి, టెంప్డిబి, ఇవన్నీ డేటా ఫైల్, లాగ్ ఫైల్. ఓకే, ఇవన్నీ అవే ఉంటాయి. మీరు ఇక్కడ అడగవచ్చు, ఒక డౌట్ అడగచ్చు, వై టెంప్డిబి హ్యావ్ 8 డేటా ఫైల్స్ అని. ఇక్కడ 8 డేటా ఫైల్స్ ఉన్నాయి కదా టెంప్డిబి, అన్ని టెంప్డిబి మీద ఉన్నాయి. ఓకే,
నేను ఆ, ఇది అడగచ్చు, నాది 8th జనరేషన్. ఓకే 8th జనరేషన్ నుండి కాబట్టి సో అది 8 టెంప్లిబి ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఇట్ ఓకే డిపెండ్స్ ఆన్ మై సిస్టమ్ ప్రాబ్లమ్. ఇప్పుడు 9 అయితే వాట్ 9 అయితే 9 క్రియేట్ అవుతుంది. ఇట్స్ ఈవెన్ లాజికల్ ప్రాసెసర్, ఇట్ డిపెండ్స్ ఆన్. ఓకే హలో ఓకే ఓకే. నేను 8 ఉన్నాయి ఇక్కడ. 8 ఇక్కడ డేటా ఫైల్ అనేది ఓన్లీ 1 క్రియేట్ అవుతుంది కదా డిఫాల్ట్ గా. బట్ హియర్ డేటా టెంప్డిబి హ్యాస్ 8 ఫైల్స్, డేటా ఫైల్స్. చూడండి ఇక్కడ డేటా ఫైల్, ప్రైమరీ డేటా ఫైల్, సెకండరీ డేటా ఫైల్, సెకండరీ డేటా ఫైల్, సెకండరీ డేటా ఫైల్, సెకండరీ డేటా. ఓకే, ఇలా 8 క్రియేట్ అయిపోయినాయి డేటా ఫైల్స్. 8 ఎందుకు క్రియేట్ అయినాయంటే నా సిస్టమ్ ప్రాపర్టీస్ 8, నాది 8th జనరేషన్ కాబట్టి 8 క్రియేట్ అయ్యాయి. మీరు సపోజ్ ఇప్పుడు 7th జనరేషన్ అనుకోండి, 7 క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే. ఎఫ్టీటీ డేటా ఎంటీగా ఉంటుంది అనుకుంటా, నాకు ఐడియా లేదు. ఇది ఫోల్డర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, 8 ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి ఎవ్రీ ఇన్స్టెన్స్. ఐదర్ దట్ ఈస్ డిఫాల్ట్ or either that is named instance. Anyone, every instance has 8 defaults, 8 default folders. ఇన్స్టాలేషన్ స్క్రిప్ట్స్ ఉంటాయి ఇందులో, ఇవన్నీ ఇన్స్టాలేషన్ స్క్రిప్ట్స్ ఇన్స్టాల్. అండ్ జాబ్స్ వచ్చేసి పోస్ట్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ వెరిఫై చేయాలి. ఇవన్నీ వచ్చాయా రాలేదా మనకి folders ఇంటర్నల్గా create ఫోల్డర్స్ క్రియేట్ అయినా చూడాలి. బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోతుంది మ్యాక్సిమం. మనం ఎర్రర్స్ లేకుండా అవుతాయి కదా, నేను ఎర్రర్స్ ఉంటే అక్కడ మిడిల్లోనే ఆగిపోతాయి ఏమన్నా ఉంటా అని అవుట్పుట్ వస్తుంది. సపోజ్ మీకు ఏమైనా అందుకని డౌట్ ఉందనుకోండి, ఇన్స్టాలేషన్లో ఏం జరిగింది, వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ హ్యాపెండ్ ఆఫ్టర్ డ్యూరింగ్ ఇన్స్టాలేషన్ అంటే స్టెప్స్ యూ హావ్ టేకెన్, అది కూడా చెక్ చేయొచ్చు. ఇవన్నీ ఎర్రర్ లాగ్స్ అన్నమాట. SP_read error logs అని ఒకటి ఉంటుంది, మీరు యూజ్ చేస్తున్నారా? SP_read error log చూడలే. సీక్వెల్ సర్వర్. ఈ సీక్వెల్ సర్వర్ ఎర్రర్ లాగ్స్ ఉంటుంది ఇక్కడ, మెయింటెనెన్స్ ప్లాన్ మేనేజ్మెంట్ అండర్ మెయింటెనెన్స్ ప్లాన్ సీక్వెల్ సర్వర్ లాగ్. ఇది క్లిక్ చేశారు అనుకో, ఇవన్నీ ఎర్రర్ లాగ్స్ అన్నమాట. మీరు ఏ మిస్టేక్ చేసినా అంటే ఇందులో రికార్డ్ అవి అయిపోతుంది. ఏం ఎర్రర్స్? అవి లాగిన్ ఎర్రర్స్ మాత్రమే అట్లా ఉంటుందా స్పెసిఫిక్ గా? జాబ్ ఎర్రర్స్ మాత్రమే? Not only login failures, restoration. Here restoration, I have done restoration database successful processor. This is the restoration activity I have done on the server previously, right? 22. These kind of information are also stored in SQL Server error log. Okay, both success, it will record both successful entry and the failure entry also. ఓకే. మీరు సర్వర్ రీస్టార్ట్ అయింది కదా, రీస్టార్ట్ అయినప్పుడు ఏ డేటాబేస్ ముందు స్టార్ట్ అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో చూడొచ్చు. ఓకే. which database was started earlier than other. I mean master first start అయితే master starting up database master, starting up database solidify. సమ్ ఇలా వస్తాయి అన్నమాట ఒక ఆర్డర్లో, ఏ టైంకి ఏది స్టార్ట్ అయింది ఇవన్నీ. సో ఫస్ట్ మాస్టర్ కాబట్టి మాస్టరే స్టార్ట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ రిసోర్స్ వస్తుంది. వేరే రిసోర్స్ డీబీకి ఎక్కడ కనిపించలేదు కదా, ఐఎమ్ unable to see resource db here. Master model MSDB temp.db, only 4 default databases only here showing kada, here showing. What about resource db? We already know about resource db as a hidden database. Yes. Hidden database. So suppose if I restarted this server, don't do restart on production environment, because production environment is accessible by the users, like public. Suppose Facebook application is there, Facebook has one production server. That production server will accessed by the end users in the sense by the people. ఓకే, మీరు రీస్టార్ట్ చేశారనుకో డౌన్ టైం వస్తుంది ఒక 5 minutes. అది 5 minutes ఒక 5 minutes అవ్వచ్చు, ఒక 1 hour అవ్వచ్చు. 1 hour డౌన్ టైం ఏంటంటే ఎంత లాస్ వస్తుంది వాళ్ళకి,
చాలా లాసెస్. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఉంది, 1 hour డౌన్ టైం వచ్చింది అనుకో, ఎన్ని ఆర్డర్స్ అది లూజ్ అవుతుంది. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ డౌన్ అయింది అనుకో, అమెజాన్కి వెళ్ళి అమెజాన్లో ఆర్డర్స్ బుక్ చేసుకుంటాం. సో అందుకే ఏం చేస్తారంటే ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ని మనం రీస్టార్ట్ చేయం. ఎప్పుడు రీస్టార్ట్ చేస్తాము, అవుటేజ్ ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ నైట్ టైం అవుటేజెస్ ఉంటాయి కదా, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. సో వీఆర్ అనేబుల్ టు కనెక్ట్ టు ద సర్వర్, వీఆర్ అనేబుల్ టు యాక్సెస్ యువర్ డీటెయిల్స్ లైక్ అకౌంట్ అండ్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, how much amount you have in bank. We can't able to find out those details in night time after 2 hours. Just search it. You can experience that thing because server was under maintenance at that period. Okay. నేను రీఫ్రెష్ చేస్తా, will refresh it. Now again show, we'll go to first system database. Here tempdb, look properties. Here see the date created by 9/22/2020, 6:18. What is the time now? 6:19. 1 minute back it was restarted. Okay. Okay. You don't need to search about the server is restarted or not by looking the SQL Server logs. Just right click on tempdb and look at the tempdb date creation there, and you will find here what which time it was restarted. Every time whenever you restarted your server, every time tempdb will create new, will cannot tempdb creation date is new, minded. That is a shortcut actually. After that ఈ ఎర్ర లాక్ లో చూసి అనగానే టెంప్డీబీ ఆ క్రియేషన్ డేట్ చూసి తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లియరింగ్ టెంప్డీబీ డేటాబేస్ క్లియర్ గా చెప్తుంది, క్లియరింగ్ టెంప్డీబీ డేటాబేస్. ఓకే, at what time? 6:18. Now time is 6:20. My MS SQL starting up database, MS SQL system resource. This is resource DB. Okay, resource database. Here you can't able to see the resource database under system database. Master model MDB. So resource DB is also restarted while when you applied restart option on the server. ఓకే, మీకు ఎర్రలో క్లియర్గా చూస్తుంది కదా, రిసోర్స్ డిబి ఇప్పటి వరకు హిడెన్ లో ఉందన్నారు. సో అది అసలు ఉందో లేదో తెలుసుకోవాలంటే మీరు రీస్టార్ట్ చేస్తే ఇది తెలిసిపోతుంది, రిసోర్స్ డిబి కూడా స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ రిసోర్స్ డిబి ఉంది కానీ అది మనకి కనిపించదు. ఓకే, స్టార్టింగ్ అప్ మాస్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి. స్టార్టింగ్ అప్ డేటాబేస్ మాస్టర్, ఫస్ట్ వన్ ఇస్ మాస్టర్. మైండ్ మీరు ఫస్ట్ వన్ ఇస్ మాస్టర్, ఫస్ట్ వన్ ఇస్ మాస్టర్. ఇది ఒకటి. ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ SQL సర్వర్ లాగ్ లో స్టోర్ రికార్డ్ అవుతుంది. ఓకే, అండ్ రిప్లికేషన్ డేటా మీకు ఆల్రెడీ చెప్పాను. సిక్స్త్ సిస్టమ్ డేటాబేస్ అని ఒకటి ఉంది, దాని పేరు డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్ అని చెప్పాను ఎస్టర్డే క్లాస్. distribution database, and there you have 6 system databases, but distributing the database is only created whenever you apply application availability feature on a table. Then only you can able to see distribution database on your server. Yes.
సో అంది మీరు ఏమన్నా క్రియేట్ చేస్తారు ఇంకో క్రియేట్ చేస్తే ఇక్కడ రిప్లికేషన్ డాట్ రిప్లికేషన్ మాస్టర్ ఫైల్ అండ్ డేటా ఫైల్ లాగ్ ఫైల్ both will generate here in this folder under this folder. Okay, got it. ఓకే. These are the mandatory things. ఎవరైనా అడిగితే these 8 data folders, what are those data, what are those folders? By default it will be created after installation. Backup, bin data, FT data, install, jobs, log, replication data. జాబ్స్ అంటే మెయింటెనెన్స్ ప్లాన్స్ రికార్డ్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి. జాబ్స్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు బాగానే ఉంటుంది, ఇక్కడ SSMS లో క్రియేట్ చేసుకుంటారు జాబ్స్ అన్ని. బట్ ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి పుల్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి జాబ్స్ లో నుంచి. అర్థమైంది? ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రమ్ డ్రైవ్, నాట్ ఫ్రమ్ SSMS. SSMS is a tool which is used to access the data from drive. ఓకే. మీకు సర్వీసెస్ అని చెప్పాం కదా. హలో, ఉమ్, ఉమ్, ఉమ్. 4 services 4 servers. and 8 folders. In folders already explain చేస్తాను. Bin data. Okay, what is services? Okay. SQL Server agent, Okay. SQL Server. SQL Server database, SQL Server full text writer. He's on call. Okay. Full text writer and He's data quality. on mute. Okay. Full text to writer. Data quality. This data quality service came to market after 2012. Okay. Okay. Before that, only SQL Server agent, SQL Server database, full text writer, and writer something. Full text writer. I will show where in the just enter SQL Server configuration manager. So open it. Okay, configuration manager. Here, see here, full text writer. Okay. అవి దిస్ అండర్ దిస్ బ్రాకెట్ లో ఉన్నది కదా, ఆటోమేటిక్ కలాష్ 4 అండి. ఇది ఇన్స్టాన్స్ అండి, ఇది ఒక ఇన్స్టాన్స్. అండ్ దిస్ వన్ ఇస్ ఆల్సో వన్ ఇన్స్టాన్స్. నేను ఎలా చెప్తున్నానంటే ఇక్కడ సర్వర్ టైప్ చూడండి, SQL సర్వర్. ఇక్కడ టైప్ ఉంది సర్వర్ టైప్ SQL సర్వర్. సో నాకు 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్, అనదర్ వన్ ఇస్ నేమ్డ్ ఇన్స్టాన్స్. ఒకటే నేమ్డ్ ఇన్స్టాన్స్. ఈ నేమ్డ్ ఇన్స్టాన్స్ ఫుల్ టెక్స్ట్ ఫిల్టర్ డెమో ఇది రన్నింగ్ లో ఉంది. ఇదొకటి 2 జనరేట్ అయ్యింది. 2 అండ్ SQL సర్వర్ ఏజెంట్ స్టాప్ లో ఉంది. స్టాప్ స్టేజ్ SQL సర్వర్ ఏజెంట్ స్టాప్ లో ఉంది. SQL ఏజెంట్ అండ్ డేటా క్వాలిటీ అనేది దీంట్లో లేదు, నేను ఎనేబుల్ చేయలేదు. ఎనేబుల్ చేస్తే అది కూడా వస్తుంది. ఓకే, 3 వచ్చాయి కదా, ఇక్కడ 3 వచ్చాయి, సరిపోయినాయి కదా. SQL సర్వర్ ఏజెంట్, SQL సర్వర్ డేటాబేస్, ఫుల్ టెక్స్ట్ రైటర్. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకో. Every installation you will get 4 services and 8 folders. Okay.
8 folder. Okay. Okay. సపోజ్ మీకు సర్వర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, పుష్ అయింది. దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మళ్ళీ చూస్తాను. Here. Okay. ఏజెంట్ అన్రీచబుల్ Okay. అంటే అంటే డౌన్ అయింది అన్నది, రన్నింగ్ లో లేదు, డౌన్ అయిందని అలర్ట్ వచ్చింది మనకి. సో దానికి మనం మెయిన్ గా తీసుకుని ఏం చెక్ చేస్తామంటే స్టార్టింగ్ అది పింగ్ అవుతుందో చూస్తాం. ఇది డేటా, ఇది సర్వర్ నేమ్ కదా. మన కమాండ్ ప్రాంప్ట్ నుంచి ట్రై చేయొచ్చా పింగ్? లేదు, మన కమాండ్ ప్రాంప్ట్ నో ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ అవర్ కమాండ్ ప్రాంప్ట్. ఇంటర్నల్ దేర్ VMs చూపిస్తుంది కదా, సేమ్ అలానే అక్కడ కూడా చూపిస్తుంది ఉంటే రిప్లై వస్తుంది. ఓకే. సో మెయిన్ యాక్టివిటీ చేసుకుని ఒకసారి సర్వర్ అప్లో ఉంటే ఐ మీన్ మనకి పాసిబుల్ హార్ట్ బీట్ నార్మల్ గానే వచ్చింది సెంపింగ్ లో. ఒకసారి ఆర్డిపి అయ్యి కనెక్ట్ అయ్యి చూస్తాం. ఆర్డిపి కనెక్ట్ అయితే ఆఫ్టర్ ఆర్డిపి అసలు సర్వర్ ఎందుకు స్టార్ట్ అయింది ఆ రీజన్ చూస్తాం. ఆ రీజన్ ఎక్కడ చూస్తాం? విండోస్ ఈవెంట్ లో చూస్తాం. నేను విండోస్ ఇక్కడ ఒక ఈవెంట్ ఐడి ఉంటుంది 1074 అని. హలో, ఈ ఈవెంట్ ఐడి ఎంటర్ చేస్తే 1074 లాస్ట్ సర్వర్ రీస్టార్ట్ వాస్ 9/19/2020. దిస్ వాజ్ ద లాస్ట్ రికార్డ్. ఓకే. యూజర్ వచ్చేసి నేనే చేశాను కాబట్టి ల్యాప్టాప్ నాది అడ్మినే చూపిస్తుంది. 1074 is the event ID. We will verify like this. If this is an error message, who restarted the server? Those kind of details are clearly written here. Okay. After the if the planned, ఇది unplanned అని వచ్చింది కదా ఇక్కడ. ఇది ప్లాన్డ్ అవుటేజ్ అయితే ప్లాన్డ్ అవుటేజ్ అని, అన్ప్లాన్డ్ అయితే అన్ప్లాన్డ్ అని వస్తుంది. సపోజ్ ఇది అన్ప్లాన్డ్ అంటే మనం యూజర్స్ కి పింగ్ చేస్తాం. ఐ మీన్ ఎవరైతే ఇది కదా, ఇది నా యూజర్ కదా, సో నాకు పింగ్ చేస్తారు. పింగ్ చేసి యూ రీస్టార్ట్ ద సర్వర్ వితౌట్ ఇంటిమేషన్ వాట్ హ్యాపెన్, వాట్ ద రీజన్ అడుగుతాము. తను రీజన్ చెప్పితే ప్రాబ్లం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండవు దాని, అంటే ఇంటిమేషన్ వల్ల అది ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అది కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇందరికి SSMS ఓపెన్ చేసింది కాన్ఫిగరేషన్ అనేది. ఇవన్నీ రన్నింగ్ అవుతుంది చూడాలి. SQL సర్వర్ రన్నింగ్ బికాస్ దిస్ ఇస్ ద మెయిన్ సర్వర్. ఇది రన్నింగ్ లో లేకపోతే ఐ కాంట్ ఏబుల్ టు యాక్ట్. సపోజ్ ఇది ఉంది ఆటోమాట్ కలాష్ 4 ఉంది. వాట్స్ మై సర్వర్ నేమ్ ఇస్ ల్యాప్టాప్ ULEGHIM3. దిస్ ఇస్ మై సర్వర్ నేమ్, రైట్? If I stopped here, Okay. if I stopped here, this is a server type, SQL server. Okay. If I stopped here, just right click and stop. Stopping service. At this, if okay,
Now it was in stopped state, right? The server is in stopped state. Stop. I can't able to access the server now. Just look. Okay. Same Okay. server, మన and I'm trying to కాన్ఫిగరేషన్ కి వెళ్ళి స్టార్ట్ and, చేయాలి. and I am not able to connect now because of that server was stopped. It simply throw an error. We don't do these kind of things in our project. Just I'm showing the scenarios only. Okay. Okay. What it was showing? Network related or instance specific error. I'll establish the server was not on or not executable. Error. Okay, this is the message. If I started here again, just right click, start. Now it was in running mode. If I tried again, definitely it will come. See? Okay. Yes. This is also one way to identify how many instances in your machine. By using SQL Server configuration, you clearly identify how many instances, like how to match Kalash for SQL Server and SQL Server, MS SQL Server. This is two instances was built on the SQL Server. First one is recall and the second one is name instance. Okay. Okay. You can have another way. This is the command services.msc. I think mostly you knew about this. Here you can find MS SQL Server, Microsoft SQL Server, or a SQL Server with the name of SQL Server. This here, SQL Server, right? SQL Server, Automat, Kalash for and MS SQL Server, still in running state. Okay. Okay. Here, and in the brackets, the server name is showing, right?